Hello guys, welcome to my channel. I came up with another video. If you are watching this channel for the first time, don't forget to share, like, subscribe to my channel, click the bell icon for more updates. So in this video I'm going to cover the difference between nature and nurture. So how nature and nurture are different from each other, understanding the dynamics of child development in this video. So let's enter into the video. సో మనము నేచర్ అంటే ఏంటి, నర్చర్ అంటే ఏంటి అనే దాని గురించి, దాని మధ్యలో డిఫరెన్స్, ఈ రెండు వర్డ్స్లో డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేచర్ అంటే నేచర్ రిఫర్స్ టు ద జెనెటిక్ ఆర్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ చిల్డ్రన్స్ ట్రేట్స్, ఎబిలిటీస్ అండ్ బిహేవియర్. నేచర్ అంటే ఏంటి అని అంటే అది ఒక జెనెటికల్ ప్రాసెస్ అండ్ జెనెటికల్గా ఇన్బిల్ట్గా ఉండేది మన బాడీలో, అండ్ బయాలజికల్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఏదైతే చిల్డ్రన్ ట్రేట్స్ని, ఎబిలిటీస్ని, బిహేవియర్ని ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాన్ని మనం నేచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇంకా అర్థం కావాలి అని అంటే, దీస్ ఇన్హెరిటెంట్ క్యారెక్టర్స్ ఇంక్లూడ్ ఐ కలర్. సో మీరు మీ డాడీ లాగా ఉన్నారనుకోండి, సో అది నేచర్. అండ్ ఐ కలర్ మీ డాడీలా ఉందనుకోండి, మీ ముక్కు కానీ మీ ఫిజికల్ అపిరెన్స్ మీ పేరెంట్స్లా ఉంది అని అంటే ఇది నేచర్ అనొచ్చు. ఐ కలర్ కానీ, ఇంటెలిజెన్స్, ఫిజికల్ గ్రోత్, డాడీస్ హైట్గా ఉంటే మనం కూడా హైట్గా పెరుగుతాం. సో అట్లాంటిది కూడా నేచర్ అనొచ్చు. డిటర్మైన్డ్ బై డిఎన్ఏ. సో డిఎన్ఏ టెస్ట్ ద్వారా మనము ఈ ట్రేట్స్ అనేవి ఎవరివి, ఏ పేరెంట్ నుంచి వచ్చాయి అనేది కూడా మనము డిసైడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నేచర్. నర్చర్ అంటే ఏంటి మరి? నర్చర్ రిఫర్స్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ షేప్ ఎ పర్సన్, సచ్ యాజ్ అప్బ్రింగింగ్, ఎడ్యుకేషన్, కల్చర్ అండ్ రిలేషన్షిప్స్. నర్చర్ రిఫర్స్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. నర్చర్ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నామో అది నర్చరింగ్ అన్నట్టు. నర్చరింగ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నర్చరింగ్, ఇప్పుడు ప్లేవే మెథడ్ అని ఒక స్కూల్ ఉందనుకోండి, నర్చరింగ్ ఎలా ఉంటుంది, ప్లే బేస్డ్లో ఉంటుంది. సో వాళ్ళేంటి, నేచర్ ఎలా ఉంటుంది అని అంటే ప్లే ఐటమ్స్ ఉంటాయి, నెక్స్ట్ మాంటెసరీ ఐటమ్స్ ఉంటాయి, ఇట్లాంటివి ఉంటాయి. సో అది నర్చరింగ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినట్టు. సో అప్బ్రింగింగ్, ఎట్లా పెరుగుతున్నాడు, ఏ ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాడు అనేది కూడా నర్చర్ అంటాం. ఎడ్యుకేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా కానీ ఒక్కొక్క ప్లేసెస్లో, ఒక్కొక్క ప్రాంతంలో ఎడ్యుకేషన్ కానీ స్లాంగ్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ ఫర్ ముంబైకి, మనకి ఇండియాకి డిఫరెంట్. ముంబైకి అండ్ మన తెలంగాణలో ఎడ్యుకేషన్ అనేది కొంచెం సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. సో అట్లా వాడు ఎలాంటి ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాడు అనేది కూడా, ఎలాంటి అట్మాస్ఫియర్లో పెరుగుతున్నాడు అనేది కూడా నర్చరింగ్ కిందకి వస్తుంది. అండ్ కల్చర్ అని అంటే మనం ఇప్పుడు ఏ సంప్రదాయాలతోని కానీ పద్ధతులతో కానీ మనం పెరుగుతాము, అదంతా నర్చరింగ్ ఎన్విరాన్మెంట్ అంటాం. రిలేషన్షిప్స్, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాం అనేదాన్ని కూడా నర్చర్ కిందకి వస్తుంది. సో ఇంక్లూడ్స్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ చైల్డ్హుడ్లో వాడు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాడు, ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేస్తున్నాడు అనేది నర్చరింగ్ ఇంక్లూడ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ చైల్డ్హుడ్. సో నేచర్ వర్సెస్ నర్చర్. ఇన్ షార్ట్ వీ కెన్ సే, అంటే సింపుల్గా చెప్పాలి అంటే నేచర్ ఈజ్ వాట్ యు ఆర్ బోర్న్ విత్. సో దాన్ని మార్చలేనిది. అంటే నేచర్ అనేది ఏంటంటే మనం మార్చలేనిది, పుట్టుక నుంచి ఎలా అయితే ఉందో దాన్ని మనము నేచర్ అని అంటాం. సో నర్చర్ ఈజ్ వాట్ యు ఎక్స్పీరియన్స్ అండ్ లెర్న్. నర్చర్ అనేది ఏంటంటే మీరు ఎలాంటి అట్మాస్ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది నర్చర్. బోత్ వర్క్ టుగెదర్ షేప్ అండ్ ఇండివిజువల్. సో ఇవన్నిటిని హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఒక మంచి ఇండివిజువల్ అనేది షేప్ చేయబడతాం అనేది. సో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్లో మనం తెలుసుకోవచ్చు. నేచర్ అండ్ నేచర్ డైనమిక్స్. అండర్స్టాండింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నేచర్ అండ్ నర్చర్ ఆన్ డెవలప్మెంట్ ఈజ్ క్రూషియల్. సో ఒక చైల్డ్ డెవలప్ అవ్వడానికి నేచర్ అండ్ నర్చర్ కూడా ఇంపార్టెంట్. ఇది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. బోత్ ఆస్పెక్ట్ ఇంటర్ప్లే టు షేప్ వేరియస్ ట్రేట్స్, బిహేవియర్స్ అండ్ ఓవరాల్ పర్సనాలిటీ. ఒక పర్సనాలిటీ ఓవరాల్గా డెవలప్ కావాలి అని అంటే నేచర్ ఈజ్ ఇంపార్టెంట్, నర్చర్ ఈజ్ డిఫరెంట్. నర్చర్ అనేది కూడా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ నేచర్ అండ్ నర్చర్ ఈ టాపిక్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి. మరింత మందికి ఈ వీడియోని షేర్ చేసి ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం వల్ల మా నుండి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ధన్యవాదాలు.